మనం బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు పరమణం కొనిపోయిన తర్వాత యేసు ప్రభు గారిని అనుసరించి నడిచిన వారి యొక్క జీవితాలను చూస్తే వాళ్ళలో ఐక్యత, ఏక మనస్సు కనబడుతుంది మనకి. వారికి అనేకమైన తీవ్రమైన శోధనలు వచ్చినాయి, మరణకరమైన పరిస్థితుల్లో పడ్డారు, చాలా మంది హతసాక్షులు అయ్యారు. కానీ యేసు ప్రభు వారు చూపిన మార్గం నుంచి ఏ మాత్రమో తొలగిపోలేదు. వారి యొక్క సొంత కార్యాలు కాకుండా అందరి ప్రయోజన నిమిత్తము దేవుని యొక్క సువార్తని వారు ప్రకటించడం జరిగింది. ప్రకటించే వాళ్ళలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. స్త్రీలు మౌనంగా ఉండటం మంచిది అని ఒక వాక్యాన్ని చదివేసుకుని స్త్రీలు మౌనంగానే ఉండాలి అనుకుంటున్నారు. కానీ ఏ స్త్రీలైతే విపరీత బుద్ధి గలవారుగా ఉన్నారో, ఏ స్త్రీలైతే దేవుని వాక్యం నిలవకుండా దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేసి లోకానుసారంగా ఉన్నారో ఆల్ని సంఘంలో మౌనంగా ఉండమన్నారు తప్ప స్త్రీల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క సువార్త ప్రకటించడంలో, సంఘములో, సమాజంలో కూడా. అందుకు ఆ పౌలు గారు అన్న మాట ఏ స్త్రీలను అన్నారన్నది గమనించాలి తప్ప అందరు స్త్రీలను అన్నారని తీసుకోకూడదు. ఇప్పుడు అర్థమవుతుందా?